రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయన్నారు లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ. విడిపోయిన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని, ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విద్య, ఆరోగ్య రంగాలను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలని, విద్యా రంగంలో మౌలిక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ఎందుకు నడపడం లేదు? ఎందుకని పోలవరం ప్రాజెక్టును మీరు అసలు ఒక్క బెత్తడు కాంక్రీట్ కూడా మీరు ఎందుకు అక్కడ పని జరగలేదు? అంటే ఈ ప్రాజెక్టు వద్దనుకున్నారా? పోలవరంలో ఈవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం, నేర సమాన నిర్లక్ష్యం, క్షమార్హం కాని నిర్లక్ష్యం. ఈ అసమర్థత నిర్లక్ష్యాన్ని తెలుగు ప్రజలు సహించినట్టయితే చాలా తీవ్రంగా నష్టపోతాం. ఇంకా మిగిలిన 4 ఏళ్ళు కూడా 3 ఏళ్ళు 9 నెలలు మాత్రమే. ఇప్పుడు కూడా పూర్తి కాకపోతే ఇక ప్రాజెక్ట్ ఇంకొక తరంకాలం అయిపోతుంది. రాజధానికి పెద్ద ఆర్భాటం వద్దు. గతంలో చేసిన తప్పిదాన్ని పునరావృతం చేయకుండా అధికారాన్ని తలా కాస్త పంచండి. ఎక్కడో చోట రాజధాని కావాలి కాబట్టి అమరావతిలో మరో చోట ఉంటే కొన్ని కార్యాలయాలు, కానీ కొన్ని రాజమండ్రిలో పెట్టండి, కొన్ని విశాఖలో పెట్టండి, కొన్ని నెల్లూరులో పెట్టండి, కొన్ని కర్నూలులో పెట్టండి, కొన్ని కడపలో పెట్టండి, తిరుపతిలో పెట్టండి. మనం రాజధాని చుట్టే మొత్తం అన్నీ తిప్పే పరిస్థితి చాలా తప్పు.